సాక్షి ఛానల్లో కేఎస్ఆర్ లైవ్ లో విశ్లేషకుడు కృష్ణరాజు వ్యాఖ్యలపై అమరావతి రాజధాని జేఏసీ సమన్వయ కమిటీ సభ్యులు కళ్లెం రాజశేఖర రెడ్డి స్పందన వారి మాటలోనే విందాం. నిన్న సాక్షి ఛానల్లో లైవ్ కేఎస్ఆర్ కార్యక్రమంలో మా విశ్లేషకుడు కృష్ణరాజు గారు మాట్లాడిన మాటల్ని అమరావతి రాజధాని జేఏసీ సమన్వయ కమిటీ సభ్యుడైన కళ్లెం రాజశేఖర గారు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వాళ్ళు అన్నదేంటి, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక కార్యక్రమంలో ఈ అమరావతి దేవతల రాజధాని అన్నారు. అంటే ఇదివరకు మామూలుగా మనకి ఇంద్రుడిని మామూలుగా అప్పుడు అమరావతి అనే పేరు దాన్ని ఉటంకిస్తూ వారు అంటే దానికి అతనికి ఇష్టం లేకపోతే దేవతల రాజధాని అనే పదం ఇష్టం లేకపోతే అతను వేరేగా మాట్లాడచ్చు. కానీ ఆ మాటను పట్టుకొని పూర్తిగా ఇక్కడ ప్రాంతం అంతా అసలు వేశ్యల రాజధాని, సెక్స్ ఉండే రాజధాని అనే విధంగా మాట్లాడతాన్ని ఏ రకంగా ఈ సభ్య సమాజం ఏ రకంగా చూడాలా, ప్రతి ఒక్కరు కూడా దీన్ని నిర్బంధంగా ఖండిస్తూ అతని మీద కఠినాది చర్యలు తీసుకోని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇదే ప్రాంతం నుంచి గత 5 సంవత్సరాలు వైకాపా ప్రభుత్వం కానీ అంటే ఆ ఛానల్ యాజమాన్యానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. వారి నివాసం కూడా ఇప్పుడు ఉన్న వైకాపా కేంద్ర కార్యాలయం కానీ అన్నీ కూడా దీనికి ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నాయి. మరి ఆ కృష్ణరాజు గారు ఎవరిని ఉద్దేశించి అన్నారో ఆయన చెప్పాలా. ఎందుకంటే గతంలో ఉన్న వైకాపా ప్రభుత్వంలో మహిళా మంత్రులైనా కానీ మహిళా ఎమ్మెల్యేలైనా కానీ ఇక్కడి నుంచి పరిపాలన సాగించారు. కాబట్టి అంతేకాదు అతను ఉంటున్న విజయవాడ అయోధ్య నగర్ రైల్వే అపార్ట్మెంట్స్లో ఉంటారు. మరి అతను ఉన్నది కూడా అమరావతి చుట్టుపక్కల ప్రాంతమే. అంటే అతనికి మరి ఎవరు కనపడ్డారు, అతని కుటుంబ సభ్యులు కూడా దీన్ని ఖండిస్తే కానీ అతనికి బుద్ధి రాదు. అతను కనబడితే మాత్రం అమరావతి ప్రాంత రైతులు, మహిళా రైతులందరూ బడిత పూజ చేయటం మాత్రం గ్యారంటీ.